హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, జమిలీ బిల్లు జేపీసీకి. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జమిలీ బిల్లును పంపించడం జరిగిందండి. దీనిలో స్క్రూటినీ తర్వాత దీనిని మళ్ళీ లోక్సభలోకి ప్రవేశపెడతారు చర్చకి. అండ్ ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్ చూడండి, జనభారతానికి ఏది మేలు. రీసెంట్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా సంతానోత్పత్తి రేటు రీసెంట్గా డ్రాప్ అవుతూ ఉంది. మనకి ముఖ్యంగా ఉత్తర మరియు దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం దీంట్లో కనిపిస్తూ ఉంది. ఇలాంటి వాటి మీద మనకి లీడ్ ఆర్టికల్ ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇది మనకి ఎకానమీలో డెమోగ్రఫిక్ ట్రెండ్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్ చూడండి, వ్యర్థ జలాల ముట్టడిలో దేశం. భారతదేశంలో ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా తయారవుతూ ఉంది. రోజు రోజుకి ఈ సమస్య అనేది జటిలమవుతూ ఉంది. కాబట్టి మనకి ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, నైపుణ్యాభివృద్ధి బాటలో యువత. స్కిల్ డెవలప్మెంట్ భారతదేశంలో ఏ విధంగా ఉంది అండ్ ఉద్యోగాల కల్పన ఈ స్కిల్ డెవలప్మెంట్కి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ గురించి మనకి డిస్కస్ చేద్దామండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం రెట్టింపు. రెన్యూవబుల్ ఎనర్జీ ట్రెండ్స్ అనేవి రెట్టింపు అయినాయి అనేది మనకి ఇక్కడ ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, జూలై 22 నాటికి ఉన్న అప్పీల్ అన్నిటికీ వివాద్ సే విశ్వాస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క ప్రోగ్రామ్ వివాద్ సే విశ్వాస్, దాని గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూద్దామండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా మనము అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జమిలీ బిల్లు జేపీసీకి. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జమిలీ బిల్లుని పంపించడం జరిగిందండి. ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వం ఇప్పుడు దీనిని లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. ఈ విధంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్తో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి స్క్రూటినీ కోసం పంపించబడింది అండి. దేశ ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. 90 నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్కి సంబంధించి ఓటింగ్ జరిగిందండి. దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లులో ప్రవేశపెడుతున్న రాజ్యాంగ సవరణలు మరియు ఈ బిల్లు యొక్క హిస్టారికల్ డీటెయిల్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగ మూల స్వరూపానికి అంటే బేసిక్ స్ట్రక్చర్కి కానీ సమాఖ్య వ్యవస్థకి కానీ ఫెడరల్ సిస్టమ్కి కానీ ఎలాంటి భంగం కలిగించదు అని పేర్కొన్నారు. ఆర్టికల్ 83 కింద లోక్సభ కాల వ్యవధి, ఆర్టికల్ 172 కింద రాష్ట్ర అసెంబ్లీల కాల వ్యవధులను సవరించి ఎన్నికలను చట్టబద్ధంగా ఏకీకృతం చేసి పార్లమెంటు సార్వభౌమత్వాన్ని యథాతథంగా ఉంచుతామని తెలిపారు. అలానే ఈ జమిలీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు సడన్గా తీసుకువచ్చినవి కాదు అని, దీని మీద చాలా ఏళ్ల నుంచి చర్చ జరుగుతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అకస్మాత్తుగా తీసుకురావడం లేదు. 1983 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తమ వార్షిక నివేదికలలో జమిలీ ఎన్నికల కోసం సిఫారసు చేస్తూ వస్తుంది. ఈ అంశం 41 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంటూ వస్తుంది అని వివిధ కమిటీలు, స్థాయి సంఘాలు పలు సందర్భాల్లో ఇదే విషయం చెప్పాయని కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. ఈ విధంగా చర్చ అనంతరం మనకి ఈ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు ఓటింగ్ కోరడంతో స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఈ ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి.
దాంతో బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దానిని జేపీసీకి నివేదించారు. అలానే ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క సారాంశాన్ని పరిశీలిస్తే 2034 నుంచి జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశంలో జమిలీ ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశం ఉంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత జరిగే సాధారణ ఎన్నికల అనంతరం అంటే 2029 అనంతరం ఏర్పడే లోక్సభ తొలి సిట్టింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 2024, 25 వీటిలో మనకి ఈ బిల్ అనేది 25లో చట్టరూపం దాల్చుతుంది. 2029 ఎన్నికలకి అది అపాయింట్మెంట్ డేగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ని అపాయింట్మెంట్ డేగా పిలుస్తారు. ఆ రోజు నుంచి లోక్సభ పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. అంటే 2029 నుంచి 5 ఏళ్ళు 2034 వరకు ఉంటుంది. ఆ అపాయింట్మెంట్ డే తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు లోక్సభ కాలపరిమితితో పాటే ముగుస్తాయి. అంటే 2029 తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్సభ కాలపరిమితితో 2034తోనే ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్సభ అసెంబ్లీల సాధారణ ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి. ఒకవేళ లోక్సభ కానీ అసెంబ్లీ కానీ తన పూర్తి కాలం ముగియక ముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికి ఎన్నికలు జరుగుతాయి. సో అంటే 3 సంవత్సరాలకి ఏదైనా అసెంబ్లీ ఏదైనా కారణాల చేత ముగిసిపోయిందనుకోండి, మిగిలిన 2 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ పూర్తి స్థాయి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగవు. అలానే తెలంగాణ మరియు రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలలో 2029 కంటే ముందు 2028లో 6 నెలల ముందుగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 6 నెలలకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఇక్కడ చర్చకు వస్తూ ఉంది. సో వన్స్ ఈ బిల్లు మొత్తం చట్టరూపం దాల్చిన తర్వాత మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి. సో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసలు ఈ రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే దీనిని ఆర్టికల్ 368లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇనిషియేషన్ చూస్తే రాజ్యాంగ సవరణ బిల్లును కేవలం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మాత్రమే ప్రవేశపెట్టాలి. స్టేట్ లెజిస్లేచర్స్లో ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అలానే ఇంట్రడక్షన్ ఈ బిల్లుని ఎయిదర్ మినిస్టర్ కానీ ప్రైవేట్ మెంబర్ కానీ ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. బట్ దీనికి డస్ నాట్ రిక్వైర్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి ఈ బిల్లుకి అవసరం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకి ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అవసరం లేదు. మనీ బిల్స్ లాంటి వాటికి ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అవసరం, కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకి అవసరం లేదు. అండ్ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఇన్ కేసు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే దానిని రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ 50% వరకు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలానే సెపరేట్ పాసేజ్ అంటే అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోనూ కూడా ఇది బిల్ పాస్ అవ్వాల్సి ఉంటుందండి స్పెషల్ మెజారిటీతో. జాయింట్ సిట్టింగ్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు. అలానే రాటిఫికేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది సింపుల్ మెజారిటీతో. అయితే ఎప్పుడైతే సమాఖ్య స్ఫూర్తికి సమాఖ్య విషయాలు ఇందులో ఫెడరల్ విషయాలు ఇందులో ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క రాటిఫికేషన్ అవసరం అవుతుంది. అలానే ప్రెసిడెంట్ ఎసెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ బిల్లు మీద అసెంట్ ఇవ్వాలి, సంతకం చేసి తీరాలి. సో ఇక్కడ ఆబ్లిగేషన్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రెసిడెంట్ ఆబ్లిగేషన్. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది వన్స్ ప్రెసిడెంట్ అసెంట్ పూర్తయిన తర్వాత అది చట్టరూపంలోకి మారుతుంది. సో ఈ విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క ప్రక్రియ రాజ్యాంగ సవరణ అనేది ముగుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జనభారతానికి ఏది మేలు. సో భారతదేశం మనకి రీసెంట్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ని పరిశీలిస్తే చైనాని అధిగమించి మోస్ట్ పాపులేషన్ ఉన్న దేశంగా ఆవిర్భవించింది. అయితే ఇప్పటి వరకు ఈ జనాభా నియంత్రణని ఖచ్చితంగా ఈ జనాభాని కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి అని చాలామంది మేధావులు చెప్తూ ఉన్నారు. కానీ రీసెంట్గా మనము కొన్ని ట్రెండ్స్ని పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఈ జనాభా నియంత్రణ మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయండి. ఎందుకు? వాళ్ళ యొక్క పునరుత్పాదక రేటు, సంతానోత్పత్తి రేటు ఏదైతే ఉందో అది చాలా క్షీణిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశ జనాభా 140 కోట్లకు పైగానే ఉందండి. అయితే దేశ వైశాల్యాన్ని బట్టి మనము ఈ జనాభాకి కావాల్సిన అవసరాలని మనము సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ భారతదేశంలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన దేశంలో 1 చదరపు కిలోమీటర్ పరిధిలో ఏకంగా 488 మంది జీవిస్తున్నారు. అంటే డెమోగ్రఫీ యొక్క డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీని మనం చూస్తే 488గా ఉంది. అదే భారీ జనసంఖ్య కలిగిన చైనా లాంటి దేశాలలో 151,
అమెరికాలో 38, చిన్న దేశమైన జపాన్లో అయితే 339, పొరుగున ఉండే పాకిస్తాన్ 226 జనసాంద్రతను కలిగి ఉన్నాయి. సో ఇంత జనసాంద్రత మరియు జనాభా ఉన్న దేశంలో ప్రజలకి అవసరమైన కనీస సదుపాయాలు కల్పించడం కూడా కష్టతరంగానే ఉంటుంది అండి. ముఖ్యంగా మనము జీడిపిలో పైకి ఎదుగుతున్నా కూడా అధిక జనాభా కారణంగా తలసరి ఆదాయంలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది మరియు ఆర్థిక అసమానతలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దీనివలన ఇప్పటికీ దేశ జనాభాకు తాగునీరు, ఆరోగ్య సేవలు, డ్రైనేజీ వంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో మనము సమకూర్చలేకపోతున్నాము. నిరుద్యోగం కూడా ప్రధాన సమస్యగా పీడిస్తూ ఉంది. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తే ఒక దేశం యొక్క జనాభా పెరుగుదలను నిర్దేశించేది ఆ దేశం యొక్క సంతానోత్పత్తి రేటు. సో TFR, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని పిలుస్తారండి. అంటే ఒక మహిళకి ఎంతమంది పిల్లలని కనే సామర్థ్యం ఉంటుంది అనేది ఈ TFR సంతానోత్పత్తి రేటుగా మనం చెప్పవచ్చు. మన భారతదేశంలో ఇది ప్రస్తుతం అంచనా ప్రకారం 2.122గా ఉంది. అంటే 2019-20 ఆ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇది ఇక్కడ ట్రెండ్స్ చూస్తే 1950లో 6.18గా ఉండేది ఈ TFR అండ్ 1980స్కి వచ్చేటప్పటికి అది 4.60గా మనము తగ్గించడం జరిగింది. 2021లో దీని యొక్క ప్రొజెక్షన్ మనకి 1.91గా భావించారు. 2050, 2100 అంటే 2100వ సంవత్సరానికి మనకి ఇది 1.04గా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే జనాభా శాస్త్రవేత్తల ప్రకారం ఒక దేశ జనాభా యొక్క సంతానోత్పత్తి రేటు ఖచ్చితంగా 2.1గా ఉండాలి. దీనికంటే తగ్గితే కాలక్రమేణా జనాభా పడిపోతుంది. ముఖ్యంగా యువ జనాభా తగ్గుతుంది. జనాభా సగటు ఆయు ప్రమాణం పెరిగి వృద్ధుల సంఖ్య అధికమవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందండి? ఈ వృద్ధుల యొక్క కేర్ అనేది మనము ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలానే యూత్ పాపులేషన్ లేకపోవడం వలన మనకి ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద పెను భారం పడుతూ ఉంటుందండి. అయితే ఈ TFR అనేది అన్ని రాష్ట్రాలలోనూ ఒకే విధంగా లేదు. మనకి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలోనూ అన్ని వర్గాలలోనూ ఒకే విధంగా లేదు. దక్షిణాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత, మహిళా సాధికారత కారణంగా TFR తక్కువగా ఉంది. వెనుకబడిన రాష్ట్రాలలో అధిక స్థాయిలో నమోదైంది. ప్రస్తుత ట్రెండ్స్ని మనం పరిశీలిస్తే హై TFR అనేది మనకి బీహార్లో 3గా నమోదైంది, మేఘాలయలో 2.9, ఉత్తరప్రదేశ్లో 2.4, జార్ఖండ్లో 2.3, మణిపూర్లో 2.2గా మనకి ఇక్కడ ట్రెండ్స్ని పరిశీలించవచ్చు. అలానే లో TFR మనం అబ్జర్వ్ చేస్తే సిక్కింలో 1.1, గోవాలో 1.35, లడఖ్ 1.35, లక్షద్వీప్ 1.38, చండీగఢ్ 1.39. సో ఈ విధంగా రాష్ట్రాలలోనే మనకి వివిధ వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో మనకి జనాభా నియంత్రణ మేలా లేదా నిర్వహణ మంచిదా అనేది మనకి అతిపెద్ద సవాలుగా మారిందండి. దేశ ప్రస్తుత భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులను చూస్తే జనాభా నియంత్రణను విస్మరించే పరిస్థితి లేదు. అలానే పెరుగుతున్న జనాభాకు ఉపాధి కల్పన పెద్ద సమస్యగా మారుతుంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలలో, వర్గాలలో జనాభా తగ్గిపోయే అవకాశము ఉంది. అందుకని జనాభా నిర్వహణ కూడా ముఖ్యమే. ఈ విషయంలో ద్విముఖ వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అలాంటి రాష్ట్రాలలో జనాభా నియంత్రణ మీద దృష్టి సారించాలి. మరియు జనాభా తగ్గిపోతున్న అంటే TFR రేటు పడిపోతున్న రాష్ట్రాలలో జనాభా నిర్వహణ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా వైవిధ్య ప్రణాళికల ద్వారా అటు జనాభా నియంత్రణతో పాటు జనాభా నియంత్రణతో కూడిన నిర్వహణని కూడా ఆమోదయోగ్యంగా, అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహిస్తేనే మనకి భారతదేశం ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి. ఈరోజు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వ్యర్థ జలాల ముట్టడిలో దేశం. సో భారతదేశంలో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది సరిగా జరగకపోవడం వలన భారతదేశం ఈ ప్రధాన సమస్యను ఎదుర్కొంటుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ముఖ్యంగా ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ జరిగి ఈ శుద్ధి చేయబడిన వాటర్ని వివిధ ఇతర మార్గాలకి మళ్లించడం ద్వారా అక్కడ నీటి సంక్షోభాన్ని కూడా తప్పించే అవకాశం ఉంటుంది. కానీ భారతదేశంలో దీని మీద తీవ్ర అలక్ష్యం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వలసలు, జీవనశైలి మార్పులు, పారిశ్రామిక వృద్ధి వంటి వాటి వల్ల పట్టణ భారతంలో నీటి వినియోగం క్రమక్రమంగా పెరుగుతుంది. మరోవైపు వాతావరణ మార్పులతో చాలా ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో అనేక పట్టణాలకు నీటి ఎద్దడి తప్పదని అధ్యయనాలు చెప్తున్నాయండి. పట్టణాలలో పోటెత్తే వ్యర్థ జలాలను శుద్ధి చేసి పరిశ్రమలకు, భవన నిర్మాణము, పచ్చదనం పెంపు, సాగు, విద్యుత్తు వంటి వాటికి వినియోగిస్తే నీటి కరువు కొంతవరకు తీరుతుంది. అయితే ఈ విషయంలో భారతదేశంలో తీవ్ర అలక్ష్యం రాజ్యమేలుతుంది.
మన నగరాలలో నిత్యం 7,200 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. అందులో కేవలం 28% మాత్రమే శుద్ధికి నోచుకుంటుంది. అంటే శుద్ధి జరుగుతుంది కేవలం 28%. మిగిలిన 72% కూడా వేస్ట్ వాటర్ అలాగే నదులలోనూ భూగర్భ జలాలలోనూ కలిసిపోతూ ఉంటుంది. అలానే 2050 నాటికి పట్టణాలలో నిత్యం 13,000 కోట్ల లీటర్ల మురుగునీరు వస్తుంది అని ఒక అంచనా అండి. సో ఇంత మొత్తంలో మనము ఈ వేస్ట్ వాటర్ని అలా వదిలేస్తే భారీగా మనము నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే తాజా అధ్యయనం ప్రకారం కమింగ్ 5 ఇయర్స్లో మనకి జల సంక్షోభం ఎక్కువగా జరిగి దాని వలన జీడిపిలో సుమారు 6% దాకా కోల్పోయే అవకాశం కూడా వస్తుందని మనకి తెలుస్తూ ఉంది. అయితే దీనిని మనము సాల్వ్ చేయాలి అంటే ఈ ప్రాబ్లమ్ని ముఖ్యంగా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ మీద మనము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాగ మనకి 72% ఆఫ్ వేస్ట్ వాటర్ అలాగా వెళ్ళిపోతూ ఉంది. దానిని మనము యూటిలైజ్ చేసుకుని రీసైక్లింగ్ చేసుకోగలిగితే పరిశ్రమలకు వాటికి కావలసిన నీటిని ఈ మురుగునీరు శుద్ధి చేయడం ద్వారా వచ్చిన వాటర్ని ఇచ్చి దాని ద్వారా మనము జల సంక్షోభాన్ని అటు పరిశ్రమలకు అవసరమైన నీరు లభిస్తుంది, ఇటు ప్రజలకి కూడా జల సంక్షోభం జరగకుండా కాపాడుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి చాలా రాష్ట్రాలకు నేటికి ప్రత్యేక విధానాలు లేవండి. ఇండియాలో అవసరానికి సరిపడ్డ వ్యర్థ జల శుద్ధి కేంద్రాలు STPలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి లేకపోవడం ఒక ప్రధాన సమస్య. అండ్ ఉన్నవి కూడా చాలా వరకు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. సో ఈ STPల ఏర్పాటు వాటి బాగు మీద పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మురుగునీటి శుద్ధిలో సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ని పరిశీలించి మన దగ్గర కూడా వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందండి. అలానే ఈ మురుగునీటి వ్యర్థాలు నదులలోనూ వాటిలోనూ కలుషితం కావడం వలన ప్రజలు డయేరియా లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీనివలన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి 2017-18తో పోలిస్తే 2022-23లో మొత్తం కుటుంబ ఖర్చులో ఆసుపత్రులకు 10% పైగా దారపోస్తున్నారు. అంటే 10% ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్కమ్ అనేది హాస్పిటల్స్కే సరిపోతుంది. సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి అంటే స్వచ్ఛమైన నీటిని అందరికీ అందించాల్సిన అవసరం ఉంది. అలానే అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన STPలను త్వరితగతిని పూర్తి చేస్తే పెద్ద మొత్తంలో మనము వ్యర్థ జలాలని సద్వినియోగం చేసుకోవచ్చు. అండ్ గేటెడ్ కమ్యూనిటీలకి కూడా ఈ STPల ఏర్పాటుని తప్పనిసరి చేసేలా ప్రణాళికలని రూపొందించాలి. అలానే ఈ వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేయకుండా, శుద్ధి చేయకుండా నదులలోనూ భూగర్భాలలోనూ కలిపే ఈ పరిశ్రమల మీద ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ చూడండి ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వలన మనకి ఏ విధంగా లాభం కలుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే ఈ STPలలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ఈ వేస్ట్ వాటర్ని శుద్ధి చేయడం ద్వారా రీసైకిల్డ్ వాటర్ అనేది మనకి వస్తుంది. దీనిని పరిశ్రమలకి ఇతర విషయాలకి మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ స్లడ్జ్ ఏదైతే మిగిలిపోతుందో దాని ద్వారా మనము ఎనర్జీ జనరేషన్కి ఉపయోగించుకోవచ్చు, బయోసాలిడ్స్గా కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు. అండ్ ఏదైతే ఫాస్ఫరస్ ఉంటుందో దాన్ని మనము ఫెర్టిలైజర్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనము మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా అనేక లాభాలని కూడా పొందవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నైపుణ్యాభివృద్ధి బాటలో యువత. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత నైపుణ్యాల నివేదిక 2025 ప్రకారం భారతదేశంలో 54.81% మంది ఉద్యోగాలకు అర్హత కలిగి ఉన్నారు. అంటే స్కిల్ కలిగి ఉన్నారు. 5 ఏళ్లలో ఇది 9% పెరిగిందండి. అలానే హైదరాబాద్, గుంటూరు వంటి నగరాలు కొత్త టాలెంట్ సెంటర్లుగా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా MBA, బీటెక్ విద్యార్థులు ఈ స్కిల్ డెవలప్మెంట్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ మనం గణాంకాలని పరిశీలిస్తే దేశవ్యాప్తంగా యువతీ యువకులలో ఉద్యోగ నైపుణ్యాలు పెరుగుతూ ఉన్నాయి. సగటున 54.81% మంది 2025లో ఈ స్కిల్స్ని సాధించారండి. ముఖ్యంగా మనము 2021 నాటికి అబ్జర్వ్ చేస్తే ఇది కేవలం 45.90% ఉండేది. 5 ఏళ్లలో ఈ మొత్తం 9% పెరుగుదల వృద్ధితో మనము 54.81%కి చేరుకున్నాము. అలానే గడిచిన దశాబ్ద కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఇది 17% పెరగడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ నైపుణ్యాలు సాధిస్తున్న వారిలో MBA విద్యార్థులు తొలి స్థానంలో ఉన్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళలో 78% మంది అభ్యర్థులు స్కిల్ సాధిస్తూ ఉండగా 71.50%తో బీటెక్ అభ్యర్థులు 2వ స్థానంలో నిలుస్తున్నారు. సో ఈ విధంగా మనకి రంగాల వారీగా కూడా మనము ఈ స్కిల్ డెవలప్మెంట్ వేరియేషన్ని చూడవచ్చు. అలానే బీటెక్లో ఈ బ్రాంచ్ల వారీగా అబ్జర్వ్ చేస్తే మనము CSE 78%, IT 75%తో అగ్రస్థానంలో ఉన్నాయి. ECE 72%, ఎలక్ట్రికల్ 68%, బయోటెక్నాలజీ 65% అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 60% ఈ స్కిల్ డెవలప్మెంట్ని ఉద్యోగ సాధనకు వీళ్ళు సాధిస్తూ ఉన్నారు.
అలానే రాష్ట్రాల వ్యాప్తంగా మనము ఈ ఉద్యోగాలకి నైపుణ్యాలు సాధించిన యువత గణాంకాలని పరిశీలిస్తే మహారాష్ట్ర 84%తో అగ్రస్థానంలో నిలిచింది, ఢిల్లీ 78, కర్ణాటక 75, ఏపీ 72, కేరళ 71, ఉత్తరప్రదేశ్ 70, హర్యానా 68, తెలంగాణ 63, తమిళనాడు 64.06, గుజరాత్ 62 స్థానాలతో తర్వాత స్థానాలలో నిలిచాయండి. సో ఈ విధంగా ఏపీ 4, తెలంగాణ 8 స్థానాలను పొందాయి. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ విద్యార్థులలో 84.82% మంది 60% కంటే ఎక్కువ మార్కులు ఈ టెస్ట్లో సాధించడం జరిగింది. సో మనకి ఏపీలో ఎక్కువగా బీటెక్ విద్యార్థులు ఈ స్కిల్ డెవలప్మెంట్లో ముందంజలో ఉండడం ఇక్కడ గమనార్హం. అలానే నగరాల వారీగా మనము డేటాని పరిశీలిస్తే పూణే 78.32%తో తొలి స్థానంలో నిలిచిందండి. తరువాత బెంగళూరు 76.48%, ముంబై 72.45%, త్రిశూర్ 72.15%. సో ఇలాగా వివిధ నగరాలు కూడా ముందంజలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం రెట్టింపు, ఏప్రిల్ నవంబర్లో 15 గిగావాట్లు జత. సో కేంద్ర మంత్రి గారు దీనిని వెల్లడించడం జరిగింది. భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది డబుల్ అయిందని మనకి గణాంకాలని పరిశీలిస్తే తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, దేశంలో పునరుత్పాదక అదనపు ఇంధన సామర్థ్యం గతేడాది ఏప్రిల్ నవంబర్తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నవంబర్లో రెట్టింపై 15 గిగావాట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మన దేశం అవతరించడానికి సిద్ధంగా ఉంది అని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రకటించడం జరిగింది. గతేడాది 2023-24 ఏప్రిల్ నవంబర్లో 7.54 గిగావాట్లను జత చేసుకున్న మన దేశం ప్రస్తుతం 2024-25లో ఇదే ఏప్రిల్ నవంబర్ పీరియడ్కి ఏకంగా 15 గిగావాట్ల అదనపు సామర్థ్యాన్ని జత చేసుకుంది. ప్రస్తుతం దేశంలో సాంప్రదాయేతర ఇంధన రంగం మొత్తం సామర్థ్యం నవంబర్ నాటికి 214 గిగావాట్లుగా ఉందండి. అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేది ప్రస్తుతం నవంబర్ నాటికి భారతదేశంలో 214 గిగావాట్లకు చేరుకుంది. లాస్ట్ ఇయర్ గణాంకాలతో పోలిస్తే ఇది మనకి 14% అధికంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. 2047 కల్లా వికసిత భారత్ను సాధించగలమన్న విశ్వాసంతో కేంద్రం మొత్తం ఇంధన రంగ రూపురేఖల్ని మారుస్తుందని ఆయన అన్నారు. 2030 కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోగలమన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అలానే 2025-26లో 38 గిగావాట్ల సమ్మిళిత సామర్థ్యంతో 50 సౌర విద్యుత్ పార్కులను ఏర్పాటు చేసే పనిలో కేంద్రం ఉంది అని ఆయన తెలిపారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జూలై 22 నాటికి ఉన్న అప్పీళ్లన్నిటికీ కూడా వివాద్ సే విశ్వాస్ వర్తిస్తుంది అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందండి. అలానే ఈ పథకాన్ని ఉపయోగించుకోవడానికి వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఉపయోగించుకునేందుకు డిసెంబర్ 31 నాటికి డిక్లరేషన్ సమర్పించాల్సిందిగా కూడా సూచించింది. దీంతోపాటు వివాదమైన పన్ను మొత్తాన్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 2025 జనవరి 1 తర్వాత డిక్లరేషన్ ఇస్తే వివాదంగా ఉన్న మొత్తానికి 110% చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ని మనం పరిశీలిస్తే జనవరి 31, 2020 తర్వాత మరియు జూలై 22, 2024కి ముందు ఉండే ఈ కేసులలో డిసెంబర్ 31, 2024 నాటికి డిక్లరేషన్ సమర్పిస్తే కేవలం డిస్ప్యూటెడ్ ట్యాక్సెస్ని మాత్రమే వసూలు చేస్తారు. అదే 2025 జనవరి 1కి తర్వాత డిక్లరేషన్ ఇస్తే డిస్ప్యూటెడ్ ట్యాక్స్తో పాటు 10% ఎక్స్ట్రా కూడా వసూలు చేస్తారు. అదేవిధంగా ఆన్ ఆర్ బిఫోర్ జనవరి 31, 2020 జనవరి 31 కంటే ముందు ఉండే ట్యాక్స్ పేమెంట్లు పెండింగ్ ఉంటే దాంట్లో డిస్ప్యూటెడ్ ట్యాక్స్తో పాటు 10% వసూలు చేస్తారు డిసెంబర్ 31, 2024 లోపు డిక్లరేషన్ ఇస్తే. అదే జనవరి 1, 2025 తర్వాత ఇస్తే దానిని డిస్ప్యూటెడ్ ట్యాక్స్తో పాటు 20% ఎక్స్ట్రా డిస్ప్యూటెడ్ ట్యాక్స్ మీద వసూలు చేస్తారు. ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆర్ పెనాల్టీ మీద డిస్ప్యూట్ ఉంటే మనకి డిసెంబర్ 31, 2024 లోపు డిక్లరేషన్ ఇస్తే కేవలం 25% ఆఫ్ డిస్ప్యూటెడ్ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీని వసూలు చేస్తారు. అదే జనవరి 1, 2025 అయితే అది 30%కి పెరిగిపోతుంది. అలానే ఈ డిస్ప్యూట్ జనవరి 31, 2020కి ముందుది అయితే దీంట్లో 30% ఆఫ్ డిస్ప్యూట్ ఇంట్రెస్ట్ని మనము పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే జనవరి 1, 2025 తర్వాత దానిని 35% ఆఫ్ డిస్ప్యూటెడ్ ఇంట్రెస్ట్గా చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి వివాద్ సే విశ్వాస్ అనే పథకం ద్వారా ఈ వివాదంలో ఉండే ట్యాక్స్ పేమెంట్లకి కొంత కన్సెషన్స్ని కల్పిస్తూ ఈ వివాదాలని పరిష్కరించుకోవడానికి ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్టీఏ ప్రక్షాళన,
ఆ సంస్థ ఇకపై ప్రవేశ పరీక్షలకే పరిమితం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పునర్వ్యవస్థీకరించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది 2025 నుంచి ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షల నిర్వహణపై మాత్రమే ఈ సంస్థ దృష్టి సారిస్తుందన్నారు. ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను నిర్వహించబోదని ఆయన వెల్లడించారు. సో ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిని ఈ సంస్థ నిర్వహించదు. కేవలం అడ్మిషన్ ప్రాసెస్కి మాత్రమే ఈ ఎన్టీఏ అనేది టెస్ట్స్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది 2017లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ చేయించడం జరిగింది అండి. 2017లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ మనం చూస్తే ఉద్యోగాల కల్పన మరియు ప్రవేశ పరీక్షలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసము ఒక ట్రాన్స్పరెంట్ మరియు ఎఫిషియంట్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఎన్టీఏ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ జేఈఈ మెయిన్స్ కావచ్చు, నీట్ యూజీ కావచ్చు, ఇలాంటి ఈ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలని నిర్వహిస్తూ వస్తున్నారు. అండ్ అసెస్మెంట్స్ ఫర్ ఫెలోషిప్ యూజీసీ ఎన్ఈటీని కూడా దీంట్లో నిర్వహించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సంక్రాంతి తర్వాత బడిలో పోషకాల భోజనము, 4 జోన్లుగా స్థానికత ఆధారంగా ఆహారం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూను ప్రస్తుతం జోన్ల వారీగా ప్రభుత్వం మార్పు చేయడానికి ఆలోచన చేస్తుందండి. ప్రాంతాల వారీగా విద్యార్థుల ఆహారపు అలవాట్లు, ఆసక్తిగా తినే ఆహారం ఆధారంగా ఈ మెనూని రూపొందించారు. అంటే అన్ని ప్రాంతాల వాళ్ళు అన్నీ ఇష్టంగా తినాల్సిన అవసరం లేదు. ఒకటే యూనిఫామ్ మెనూ ఉంటే కొన్ని ప్రాంతాలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి 4 జోన్లుగా విభజించి ఆ జోన్ వారీగా ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని మెనూని డిజైన్ చేయడం జరిగింది. విద్యార్థులకు పోషకాలు అందించేలా దీనిని రూపొందించారు. సంక్రాంతి సెలవుల తర్వాత బడులలో దీనిని అమలులోకి తీసుకొస్తారు. వారంలో మంగళవారం మాత్రం 2 రకాల మెనూలు ఇచ్చారు. విద్యార్థుల ఆసక్తి మేరకు ఏదో ఒక దానిని చేస్తారు. జోన్ 1లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉండగా జోన్ 2లో తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాలు ఉన్నాయి. జోన్ 3లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఉండగా జోన్ 4లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. సో ఇలాగా వివిధ రకాల జోన్లను బట్టి వివిధ రకాల మెనూస్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫిబ్రవరి నుంచి సారథి అమలు, తొలుత సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అందుబాటులోకి సేవలు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వాహన్ సారథి పోర్టల్తో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అనుసంధానం అయ్యేందుకు రాష్ట్ర రవాణా శాఖ సన్నద్ధమవుతుంది. తొలి దశలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పోర్టల్లో విలీనం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్స్ వ్యవహారాల కోసం సారథి పోర్టల్ను, రిజిస్ట్రేషన్, పర్మిట్లు, ఫిట్నెస్ తదితర అంశాల కోసం వాహన్ పోర్టల్ను కేంద్రం రూపొందించింది. ఈ విధానంలో లైసెన్సుల రెన్యువల్ దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉంటుంది అండి. అలానే కమింగ్ డేస్లో వాహన్ పోర్టల్ని కూడా తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అలానే ఈ సారథి మరియు వాహన్ పోర్టల్స్ను రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలను తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అల్లా రఖా ఖురేషి 2024 డిసెంబర్ 16న అమెరికాలో కన్నుమూశారు. ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా కుమారుడే జాకీర్ హుస్సేన్. ఈయన 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. జాకీర్ తన కెరీర్లో ఏకంగా 4 గ్రామీ అవార్డులను పొందారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలను కూడా ఈయన అందుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలో ఏటా డిసెంబర్ 16న విజయ్ దివాస్ని నిర్వహిస్తారు. పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా దీనిని నిర్వహిస్తారు. పాకిస్తాన్ సైనిక పాలకుల నుంచి బంగ్లాదేశ్ ప్రజలకు విముక్తి కల్పించిన ఈ యుద్ధంలో భారత సైనికులు అత్యంత కీలకంగా వ్యవహరించారు. సో ఈ విజయ్ దివాస్ని ప్రతి ఏటా మనము డిసెంబర్ 16వ తేదీన నిర్వహించుకుంటామండి. నెక్స్ట్ వన్ చూడండి, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కర్ణాటక వృక్షమాతగా పేరొందిన తులసి గౌడ 2024 డిసెంబర్ 16న కన్నుమూశారు. ఆమె పశ్చిమ కనుమలు, కార్వార, అంకోలా చుట్టుపక్కల అడవులలో 35,000కు పైగా మొక్కల్ని నాటారు.
ఆయా ప్రాంతాలలో 10 లక్షల మొక్కలు నాటించిన ఘనత దక్కించుకున్నారు. ఈమె సేవలకు 2021లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.